ఆ క్లాత్ కొంచెం రైట్ సైడ్ కి అడ్జస్ట్ చేయండి. హాయ్ సార్. హలో సార్, కాసేపట్లో పల్లకి రెడీ అయిపోతుంది. మీకు అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు నాకు ఈ పల్లకి అరేంజ్మెంట్ గురించి ఎందుకు చెప్పలేదు? అవును సార్, అప్పుడు ఈవెంట్ లిస్ట్ లో పల్లకి మ్యాటర్ లేదు. మరి ఇది రెడీ చేయమని ఎవరు చెప్పారు? అసలు ఎవరిని అడిగి మీరు ఇదంతా చేస్తున్నారు? పెళ్లి కూతురు నాన్నగారే పల్లకి సెటప్ రెడీ చేయమని చెప్పారు సార్. చెప్తే చేసేస్తారా? అయినా మీకు అడ్వాన్స్ ఇచ్చిన పెళ్లి కొడుకుని పర్మిషన్ తీసుకోవాలని మీకు అనిపించలేదా? నువ్వు ఆగరా. అసలు పల్లకి రెడీ చేయమని ఆయనకి ఐడియా ఇచ్చింది ఎవరు? ఎవరబ్బా? లాస్ట్ వీక్ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు చూసారంటే సార్. అదే విధంగా నా కూతుర్ని కూడా పల్లకిలో మంటపానికి తీసుకురావాలని చెప్పి వెంటనే పల్లకిని రెడీ చేయమని చెప్పారు సార్. ఓరి నాయనో, ఈ ప్రకాశం గారి ఆశలకి ఆకాశం హద్దులా ఉంది. ఆయన అమ్మేది వాటర్ అనుకుంటున్నాడా లేక పెట్రోల్ అనుకుంటున్నాడా? మీరేమంటారు సార్? నేను అనడానికి ఏమీ లేదు. ఈ పల్లకి గిల్లకి ఏమీ అవసరం లేదు, తీసుకువెళ్ళమని చెప్పండి. ఏంటి చెప్పింది వినపడటం లేదా? తీసుకువెళ్ళమని చెప్పండి. సార్, ఆల్రెడీ వాళ్ళకి అడ్వాన్స్ కూడా పే చేసాం సార్. ఇప్పుడు వద్దని క్యాన్సిల్ చేస్తే 25,000 రెంట్ పే చేయాల్సి ఉంటుంది సార్. ఏంటి 25,000? ఏంట్రా ఇది? ఇప్పుడు నేనేం చేయాలరా? మామా, నువ్వేం టెన్షన్ పడకరా. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావురా? ఆయన ఏమన్నా అంబానీ అనుకుంటున్నాడా కూతుర్ని పల్లకిలో ఊరేగించి పెళ్లి చేయడానికి? పల్లకి గురించి ఆలోచించి పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేసుకోమాకరా. ఈ విషయం సిస్టర్ కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా నీకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒరేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి పదా చెప్తాను. రా రేయ్, నువ్వు రా బాబు. సార్, ఇప్పుడేం చేద్దాం గాయత్రి? ముందు పల్లకిని రెడీ చేద్దాం, తర్వాత జరిగేది జరుగుతుంది. సరే. ఏంట్రా వీడు ఇష్టానికి ఖర్చు పెడుతున్నాడని అనుకోకరా. మనం జరిపించే సౌకర్యాలతో పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరూ మన పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. వాళ్ళ దీవెనలే మన పిల్లలకి కొండంత అండరా. తప్పకుండా ప్రకాశం, మన పిల్లలు జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా బతుకుతారు. నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పనురా. చాలా సంతోషం సత్యం. ఇప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంది. నానా ఇట్రా ఇట్రా. అవునండి, ఉంటాను. సరే ప్రకాశం, నీకేమైనా పనులుంటే చూసుకో, మనం మళ్ళీ కలుద్దాం. అలాగేరా. అరే సత్యం, అల్లుడు గారు తప్పుగా ఏమనుకోరు కదా? చెప్పరా. అబ్బే, రాజా ఏమనుకోడు ప్రకాశం, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. సరేరా, అవతల చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఏమైంది రాజా? నానా, పెళ్లి దగ్గర పడే కొద్దీ మీ ఫ్రెండ్కి మైండ్ మందగిస్తోంది. అనవసరంగా
లేనివన్నీ తెచ్చి అనవసరమైన ఖర్చు పెడుతున్నాడేంటి? పల్లకి గిల్లకి అంటూ ఏవేవో తెచ్చి పెడుతున్నాడు. ఇదంతా మీకు తెలిసే జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా? నోరు తెరిచి సమాధానం చెప్పండి నాన్న. ఏం చేయాలనుకుంటున్నారు? రేయ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? రేయ్, నువ్వు మాట్లాడుకో, సైలెంట్ అయిపో. అడుగుతోంది మిమ్మల్నే, చెప్పండి నాన్న. ఏం చెయ్యాలో నాకే తెలియట్లేదు రాజా. కావాలంటే దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానులే రాజా. ఓహో, మీరేమన్నా మైసూర్ మహారాజా అనుకుంటున్నారా? ప్రతిదానికి నేనిస్తాను అని సమాధానం చెప్తున్నారు. రేయ్ రాజా, మెల్లగా. సత్యం, కాబోయే కొత్త జంటని మండపానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఘనంగా చేసినట్టున్నావు. నిజంగా నువ్వు గొప్పోడి సత్యం. అవునవును బాబు, కొడుకు పెళ్లి ఘనంగా చేయాలని మీ నాన్న తాపత్రయం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. సంతోషం. సరే సత్యం, మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. నువ్వురా. చూసావా రాజా, అతిథులు మనల్ని ఎంత గొప్పగా పొగుడుతున్నారో. వచ్చిన అతిథులు సంతోషంగా ఉంటే వాళ్ళ దీవెనలు ఇద్దరికీ అందుతాయనే ప్రకాశం ఖర్చు గురించి ఆలోచించకుండా ఇదంతా చేస్తున్నాను నాన్న. అందుకే నేను ఏదీ కాదనలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? వచ్చిన వాళ్ళు పొగుడుతారు, కడుపు నిండా తింటారు, హాయిగా చేతులు దులుపుకొని పోతారు. అన్నిటికీ పైసా లెక్కబెట్టి ఇవ్వాల్సింది మనమే కదా. మీ ఫ్రెండ్ పల్లకిలో తీసుకుని వెళ్తాడో లేక హెలికాప్టర్లో తీసుకువెళ్తాడో అది ఆయన ఇష్టం. ఇకపై ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. వెళ్ళి మీ ఫ్రెండ్కి మొహం మీద చెప్పండి. రేయ్, బాబాయ్ ఏం చెప్పినా అది నీ మంచి కోసమే చెప్తాడ్రా. ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ ఫ్యూచర్కే మంచిది కాదు. ఇక్కడ నాకు ప్రెజెంట్లో దిమ్మ తిరిగిపోతుందిరా స్వామి. నువ్వేమో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. రాజా, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నాన్న మీరు చెప్పేది? నీ మొండు పట్టు వల్ల పల్లకి వల్ల వచ్చే నష్టం గురించి ఆలోచిస్తున్నావు. మీ మామగారి నుంచి వచ్చే డబుల్ లాభం గురించి ఆలోచించట్లేదు. డబుల్ లాభమా? ఏంటి నాన్న అది? నీ కొత్త కాపురం కోసం మీ మామగారు కొనబోయే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, బెడ్ ఇవన్నీ 2 రోజుల్లో కొనిస్తానని చెప్పాడు నాన్న. వాడు చెప్తున్నాడు, నువ్వెలా వచ్చేసావు. వీణ్ణి ఎక్కడ లాక్ చేయాలో బాబాయ్ కరెక్ట్ గా అక్కడే లాక్ చేశాడు. మీరు సూపర్ బాబాయ్. నువ్వేమంటావు రాజా? ఇంకా అనడానికి ఏముందన్నా? మా పెళ్లి నిర్ణయించిన రోజు నుంచి మీ ఫ్రెండ్ నోట్లో నుంచి వచ్చిన గొప్ప మాట ఇదే. ఇలాంటిది హ్యాపీగా చెప్పకుండా అంత డల్గా చెప్తారండి నాన్న. కానీ ఇందులో చిన్న తిరకాసుంది నాన్న.